ఇక జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, కొమ్మినేని శ్రీనివాస్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏమైనా షరతులు కూడా విధించినట్టు ఉన్న పరిస్థితి ఏమైనా ఉందా? అంటే దుర్గా, ఏదైతే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అదేవిధంగా కూడా మన్మోహన్ సంబంధించిన ధర్మాసనం ఈ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నారో ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ల కారణంగా కూడా అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తాను డిబేట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ వచ్చినటువంటి పోస్ట్ చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా తీసుకుని తన మీద తప్పుడు కేసు బనాయించారని ఆయన అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆశ్రయించిన మీద ధర్మాసనం మాత్రం ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆదేశాలు అందుతాయి, ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పడం అనేది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే అంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో డిబేట్ చేసే జర్నలిస్టులందరికీ కూడా కొంత ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. అండ్ అయితే ప్రధానంగా కూడా ఒక ఛానల్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలో ఒక ప్రాంతానికి సంబంధించి ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి హోస్ట్ గా వచ్చినటువంటి ఈ కృష్ణరాజు అనేటువంటి ఒక హోస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను పరిగణలో తీసుకొని అక్కడ కొంతమంది ఈ కంప్లైంట్ ఇచ్చిన మీదట ఆ కేసు నమోదు చేశారు. A1 గా ఉన్నటువంటి కృష్ణరాజు అదే విధంగా ఆ కేసులో A2 గా ఉన్నటువంటి ఈ కొమ్మినేని శ్రీనివాస్ కి సంబంధించి కొమ్మినేని శ్రీనివాస్ ని మొట్టమొదట హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గుంటూరు తీసుకురావడం, గుంటూరు నుంచి ఆయన తెనాలికి దీనికి సంబంధించి ప్రధానంగా మంగళగిరి కోర్టుకు తీసుకురావడం, మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు ఆయన అయితే మాత్రం ఈ రోజు మొత్తం ఈ పేపర్ వర్క్ అంతా ఓకే అయిన తర్వాత ఆయన అయితే విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దుర్గా. రైట్, థాంక్యూ.